హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగ పరిమాణం చిన్నగా ఉంది అని, అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారండి. మన ఛానల్, ఇంకొక ఛానల్ నాట్ వైద్యం కూడా దీని గురించి చాలా రకాల వీడియోస్ కూడా నేను తీయడం అనేది జరిగింది. సో అంగ పరిమాణం పెంచుకోవడానికి పాసిబిలిటీ ఉందా లేదా, ఫస్ట్ అందరికీ వచ్చే డౌట్. పక్కా పెంచుకునే అవకాశం అయితే ఉందండి. ఇది ఆయుర్వేదంలో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఒకవేళ డౌట్గా ఉంది అని అనుకుంటే ఎగ్జాంపుల్ చెప్తాం. దీనికి ఏం లేదండి, మీరు ఒకసారి కనుక అమెజాన్లో కానీ గూగుల్లో కానీ పెనిస్ ఎన్లార్జ్మెంట్ ఆయిల్ అని కొట్టినా లేదా మెడిసిన్ అని కొట్టినా కూడా ఎన్నో రకాలైన మెడిసిన్స్ మన మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఆ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి అని అంటే అది ఎంతో కొంత ఫలితం లేనిది వాళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వరు ఆయుష్ వాళ్ళు. సో ఆ మెడిసిన్ పనిచేస్తుంది అని నమ్మకం ఉంటేనే వాళ్ళు కూడా అంత కష్టపడి ఆ మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆయుర్వేదం మాత్రమే మీకు కనబడతాయి, ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి ఆయిల్స్ మాత్రమే మీకు కనబడతాయి తప్పించి అలోపతికి సంబంధించిన ఏ మెడిసిన్ కూడా. కాబట్టి అలోపతిక్ డాక్టర్లు ఎవరు కూడా దీన్ని సజెస్ట్ చేయరు. ఎందుకు అని అంటే వాళ్ళకు ప్రాక్టికల్గా కావాలి అండ్ ప్రూఫ్ కావాలి, రిపోర్ట్స్ కావాలి. బట్ ఆయుర్వేదానికి అవి ఏమీ ఉండవు. కాబట్టి వీళ్ళు నేరుగా కూడా డైరెక్ట్గా మనం ప్రొడ్యూస్ చేసి వాడుకోవచ్చు. సో కాబట్టి అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం పక్కా ఉంది. ఇది ఏ వయసు వరకు ఉంది అంటే బిలో 40 వరకు ఖచ్చితంగా అంగ పరిమాణం పెంచుకునే అవకాశం ఉంది. ఎవరెవరికి పెరగకపోయే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా హైట్ తక్కువగా ఉన్న వాళ్ళలో, పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళలో, జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, ఈ సమస్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మాత్రమే అంగ పరిమాణం పెరగకపోయే అవకాశం అనేది ఉంది. బట్ ఖచ్చితంగా చెప్పలేము కూడా, మనం 100కి 100% అని చెప్పలేము కూడా. ఇంకా సహజంగా హైట్ ఉండి అంగ పరిమాణం చిన్నగా ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే పెంచుకునే అవకాశం అనేది ఉంది. అయితే ఇందులో కూడా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు హస్తప్రయోగాన్ని మితిగా, అధికంగా చేయకుండా తక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా టైట్ డ్రాయర్లు వేయడం కానివ్వండి, టైట్ ప్యాంట్స్ వేయడం కానివ్వండి, జిన్ పాయింట్లు ఇలాంటివి కూడా కొద్ది రోజుల దాకా దాదాపు వేయకుండా ఉండడమే అవి ఎప్పటికీ కూడా మంచిదండి. ఈ జిన్ పాయింట్ స్టైల్ అవి అంటున్నారు కదా, దానివల్ల చాలా ఎఫెక్ట్స్ పడుతున్నాయి. జననాంగాలకు గాలి అడక, దురదలు రావడం, చెమట కారడము, అంగ స్తంభనం సరిగ్గా జరగక అంగం బెండ్ అవ్వడాలు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక నరాలకు ఒత్తిడి కలగడాలు కూడా జరిగిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి కాటన్ వాడడమే ఎప్పటికైనా ఉత్తమం. సరే, ఓకే, అది ఇంకా మన టాపిక్ కాదు. ఇకపోతే ఈ సమస్యతో బాధపడుతున్న వారికి మనం అందిస్తున్నటువంటి ఆయిల్ వచ్చేసి ఎక్సైజ్ ఆయిల్. సో ఈ ఎక్సైజ్ ఆయిల్ అనేది రెగ్యులర్గా చాలా మంది కూడా వాడుకుంటారు. మా దగ్గర మెడిసిన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మేము అందిస్తున్నామండి. ఈ ఎక్సైజ్ ఆయిల్ చూడండి, ఈ ఎక్సైజ్ ఆయిల్ అనేది సుమారుగా 12 రకాల మూలికలతో దీన్ని తయారు చేయడం అనేది జరిగిందండి. దీని వచ్చేసి 100 ml అది ఆయిల్ వచ్చేసి. దీని కాస్ట్ ఒక బాటిల్కి వచ్చేసి 2000 రూపీస్ ఉంటుందండి. వెరీ సారీ 2000 రూపీస్ ఒక బాటిల్కి ఉంటుందండి, ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ కూడా. ఈ బాటిల్లో 18 రకాల మూలికలు తయారు చేసిన ఈ బాటిల్ రెగ్యులర్గా కనుక 3 నుంచి 4 నెలల పాటు రోజుకు 1 లేదా 2 సార్లు మర్దన చేసుకున్నట్లయితే పక్కాగా అంగం పెరిగే అవకాశం అనేది ఉంది. ఎంతో మంది వాడుకొని అంగ పరిమాణం పెంచుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అయితే చాలా మంది నాకు ఫోన్ చేసి మేము వాడినా కూడా రిజల్ట్ కనబడడం లేదు అని అడుగుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే, మీకు ఒక విషయం అయితే క్లియర్గా చెప్తున్నానండి. అంగం పెరిగింది లేనిది అంగం గట్టిపడ్డప్పుడే తెలుస్తుంది. అంగము ముడుచుకొని ఉన్నప్పుడు పెరగలేదు అని అంటే మాత్రం అది పాసిబుల్ కాదు. ఏ డాక్టర్ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోడు. కలిసేటప్పుడు, పార్టిసిపేషన్ చేసేటప్పుడు అంగం గట్టిపడుతుంది కాబట్టి గట్టిపడ్డ సందర్భాల్లో మాత్రమే అంగ పరిమాణం పెరుగుతుందా లేదా అనేది మాత్రమే మీరు చూసుకోవాలి. మామూలుగా ఉన్నప్పుడు మాత్రం దాన్ని గుర్తించడం అనేది పాసిబుల్ కాదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్ని రెగ్యులర్గా మీరు 4 నెలల పాటు కనుక 2 పూటల ఉపయోగించినట్లయితే తప్పకుండా అంగ పరిమాణం అనేది పెరుగుతుంది. ఇక దాన్ని ఎలా ఉపయోగించాలనేది మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత నేను క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీంతో పాటు చాలా మందికి ఏమవుతుందంటే అంగం మీద కొన్ని రకాలైనటువంటి సమస్యలు, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ లాంటి సమస్యల వల్ల కానివ్వండి, లేదా ఎక్కువగా ఒత్తిడి కలగడం వల్ల అంగ పరిమాణం త్వరగా పెరగక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వారి కోసమే గోల్డెన్ నైట్ క్యాప్సూల్స్ అండి. ఇవి శిలాజిత్తుతో తయారు చేయబడింది. అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీంతో పాటు ఈ ఎక్సైజ్ ఆయిల్తో పాటు ఈ గోల్డెన్ నైట్ క్యాప్సూల్స్ కూడా మేము ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 888 రూపాయలు ఉంటుందండి. అయినా కూడా దీన్ని మేము ఉచితంగా అందిస్తున్నాం. సో ప్రతి కస్టమర్ కి కూడా సాధ్యమైనంత తక్కువలో అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ చాలా మంది కూడా నాకు ఒక విషయం అడుగుతూ ఉంటారండి, సార్ మీ దగ్గర మెడిసిన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సార్, సామాన్యులు వాడుకునే విధంగా ఉండడం లేదు సార్ అని చాలా మంది కూడా అడుగుతున్నారు. అయితే నేను ఒక విషయం చెప్తున్నా, 500కు 1000 రూపాయలకు వచ్చే మెడిసిన్స్ కూడా ఉంటాయి. కానీ వాటి వల్ల ఫలితం అనేది జరగదు, మీకు త్వరగా కనబడదు.
ఆయుర్వేదంలో బస్వాలతో ఉపయోగించిన మాత్రమే సత్వర ఫలితాలను, చాలా పర్మనెంట్ ఫలితాలను అందిస్తుంది. బస్వాలు మీరు ఒకసారి చూడండి, స్వర్ణ బస్వం కాస్ట్ 1 గ్రాము 3000 నుంచి 4000. మీకు 500కి ఎవరు ఇస్తారండి మెడిసిన్? పౌడర్ ఇవ్వాలి, దాని చూర్ణాలతో తయారు చేయాలి, బస్వాలు కలపాలి, 5 రకాల మాత్రలు 30 అందించాలి, ఒక ఆయిల్ అందించాలి. ఇవన్నీ కూడా తక్కువ ధరలో వచ్చేవి కావండి. ఎందుకంటే అలా వచ్చిన ఏవి కూడా సరిగా పని చేయవు. అలా పని చేయకపోతే మాకు ఇప్పుడు ఈ రోజు ఇంత లక్షల మంది సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కానివ్వండి, ఇన్ని కోట్ల వ్యూస్ కానివ్వండి మేము పొందకపోతాము. బికాస్ అమౌంట్ అనేది ఎంత ఉన్నదన్న దానికన్నా చాలా మంది వాళ్ళ సమస్యల నుంచి ఎంత త్వరగా బయటపడుతున్నా అన్నదే చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఇలాంటి సమస్యలకు కొన్ని లక్షలు పెట్టినా కూడా క్యూర్ కానిటువంటి సమస్యల్ని ఈ ధరలతోటి మేము వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా డబ్బుల గురించి ఆలోచించారండి. బట్ ఓకే, పేదవాళ్ళు ఉంటారు లేదా, బట్ వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయాలు నేను చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి నేను చిట్కాలు చెప్తూ ఉంటాను, మెడిసిన్ గురించి చెప్తూ ఉంటాను, వాటికి వచ్చే అమౌంట్ గురించి కూడా ఓపెన్ గా చెప్తూ ఉంటాను. ఏ ఛానల్లో కూడా ఎవరైనా సరే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చకుండా ఓపెన్ గా దేని గురించి చెప్పారు. బట్ మనము అన్ని క్లియర్ చెప్తాం. ఎందుకంటే నేను ఏదైనా దాచాను అనుకోండి, దానికి సంబంధించి 100 కాల్స్ వస్తాయి. 100 కాల్స్ నీకు సమాధానం చెప్పే బదులు ఒక వీడియోలో నేను సమాధానం చెప్పేస్తే ఆ 100 కాల్స్ నాకు తగ్గిపోతాయి. సో జెన్యూన్ కస్టమర్ మాత్రమే నాకు కాల్ చేస్తాడు అప్పుడు. కాబట్టి ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చండి. ఈ రెండింటికి ఆయిల్ ప్లస్ టాబ్లెట్స్ రెండింటికి కలిపి ఒక నెలకు ఒక బాటిల్, ఒక టాబ్లెట్స్ బాటిల్ 2 కలిపి 2000 రూపీస్కి అందిస్తున్నామండి. సో మీకు ఈ క్యాప్సూల్స్ కూడా ఉచితంగానే వస్తాయి అందులో. ఇది కనుక అండ్ మీరు ఒకేసారి 3 నెలలకు ఆర్డర్ పెట్టుకుంటే 4వ నెల ఉచితంగా కూడా అందిస్తున్నాము. అంటే 3+1 ఆఫర్ కూడా ఇస్తున్నాం. అంటే కేవలం 6000 రూపాయలకు 4 నెలల కోసం, అంటే 4 ఆయిల్ బాటిల్స్, 4 టాబ్లెట్ బాటిల్స్. ఇందులో టాబ్లెట్ బాటిల్స్ 60 వస్తాయండి, మాత్రలు 60 వస్తాయి. ఉదయం ఒక మాత్రం, రాత్రి ఒక మాత్రం అన్నం తిన్నాక వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కూడా మీకు అందరికీ కూడా మేలు జరగాలి. ఎందుకంటే ఇంతకుముందు కొంతమంది ఆయిల్ వాడిన వాళ్ళు ఏంటంటే అస్తప్రాయ అలవాటు వల్ల కానీ నరాల పలికిన వల్ల వాటికి సరిగా ఇంప్రూవ్మెంట్ జరగక చాలా మంది కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. సో ఆ ఇంప్రూవ్మెంట్ కూడా వాళ్ళు మిస్ అవ్వద్దు అన్న ఉద్దేశం కొద్దీ ఈ మాత్రల్ని కూడా మనం ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని సదుద్దేశంతో ఆలోచించుకోండి. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఎట్టి పైసలు లేట్ చేయకుండా వెంటనే వాడుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయం కూడా నేను చెప్తున్నాను. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్ ని మాత్రమే మేము డెలివరీ చేయడం కానివ్వండి, పేషెంట్లకు అందించడం కానీ జరుగుతుంది. సహజంగా వచ్చేటువంటి కొన్ని పెయిన్స్ ఇలాంటివి అయితే సహజంగా ఉంటాయండి. బట్ ప్రాణాలకు కానీ వాటికి కానీ 1% కూడా హాని కలిగించవు అవి. సో ఆయుర్వేదం అనేది ఎప్పుడు కూడా మనకు మంచి చేయకపోయినా చెడు మాత్రం అట్టుపలేదు. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ యూట్యూబ్లో, ఆ ఛానల్లో, ఈ ఛానల్లో చూసి మెడికల్ షాప్లోకి వెళ్ళి వాళ్ళే సొంతగా తయారు చేసుకొని సొంత ప్రయోగాలు చేసుకొని వాళ్ళకి రిజల్ట్ రాకపోయేసరికి డోస్ ఎక్కువగా తీసుకొని వాళ్ళు ఇష్టం ఉన్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేసుకోవడం వల్ల చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ గురవుతుంది. ఎందుకంటే డోసేజ్ అనేది మీ ఏజ్ను బట్టి, మీ సమస్యను బట్టి డాక్టర్లు తయారు చేయాలి, మీరు తయారు చేసుకోకూడదు. అండ్ అవి తయారు చేసే సందర్భాల్లో, అవి వాడే సమయాలలో సరైనటువంటి పథ్యం ఏంటి అనేది డాక్టర్లే చెప్తారు, మీకు తెలియదు. సో అలా పథ్యం ఫాలో అవ్వకుండా ప్లస్ మైనస్ అంటే పాజిటివ్ నెగిటివ్ 2 వేసి కడుపులో పంపించేశారనుకోండి, అది ఏమవుతుంది? బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని సమస్యలకు పరిష్కారం తీసుకోవడం వల్లనే సరిగా మనం రిజల్ట్ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే కింద ఉన్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ అడ్రస్ ని నాకు వాట్సాప్ చేయండి. దానికి నేను మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పంపిస్తాను. మీరు దానికి అమౌంట్ వేసి ఆ స్క్రీన్ షాట్ కనుక నాకు పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది. మీకు మెడిసిన్ అందేదాకా కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది. ఇందులో ఎలాంటి చీట్ కానీ ఎలాంటి ఫ్రాడ్ కానీ లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరేనో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడానికే ఆలోచిస్తున్నారు. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు దొరకవచ్చు. జస్ట్ ఒక్క బటన్ ప్రెస్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.